కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 343 సీట్లలో 168 సీట్లను గెలుచుకుంది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల వేళ కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు ట్రంప్. ప్రజల్లో విభేదాలు సృష్టించి విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు కార్నీ. అమెరికా కుట్రలు ఫలించవని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఊహించినట్లే కెనడాలో అధికార లిబరల్ పార్టీ వరుసగా 4సారి విజయం నమోదు చేసింది. కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లోని 343 సీట్లలో లిబరల్ పార్టీ 168 సీట్లను గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 49% సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 42% ఓట్లతో మరియు 144 సీట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ పార్టీ నాయకుడు పియరీ పొలివ్రే ఓటమిని అంగీకరించారు. ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 23 సీట్లు సాధించింది. ఖలిస్తానీ అనుకూలుడైన జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 7 సీట్లు మాత్రమే దక్కించుకుంది. దీంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. గ్రీన్ పార్టీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. ఏప్రిల్ 28న పోలింగ్ జరగ్గా ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. లిబరల్ పార్టీ నాయకుడు ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2 సార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్గా పనిచేసిన మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ప్రధానిగా వ్యవహరించిన జస్టిన్ ట్రూడో ప్రజాదరణ కోల్పోవడంతో లిబరల్ పార్టీ తదుపరి ఎన్నికల్లో గెలవటం అసాధ్యమని భావించారు. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కవ్వింపు చర్యలు. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని, లేదంటే ఆ దేశంపై సుంకాల భారం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అమెరికా అధ్యక్షుడికి ట్రూడో ధీటుగా సమాధానం ఇవ్వకపోవడం, మరోవైపు ఖలిస్తానీ మద్దతుదారిగా విమర్శలు ఎదుర్కొన్న ట్రూడో భారత్తో దౌత్యపరమైన విభేదాలను కొని తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యలకు ధీటైన సమాధానాలు ఇవ్వటం ద్వారా ప్రజల్ని మెప్పించారు. కెనడా ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న కార్నీకి భారత ప్రధాని మోడీ సహా పలు దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఒకవైపు కెనడా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ మరోవైపు ఆ దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కెనడా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే అమెరికాకు 51వ రాష్ట్రంగా మారితే ఇప్పటి వరకు విధించిన సుంకాలను పూర్తిగా తొలగిస్తానని అన్నారు. యుఎస్తో ఎలాంటి సరిహద్దులు లేకుండా ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తామని, వాణిజ్యం, వ్యాపారాల్లో ప్రతికూలతలు లేకుండా అన్ని రకాల సానుకూల చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ ప్రతిపాదనను ఒప్పుకుంటే ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. వారు ఒప్పుకుంటే కెనడా తమ ప్రియమైన రాష్ట్రంగా మారుతుందని, ఎన్నో ఏళ్లుగా కృత్రిమంగా గీసిన సరిహద్దు గీత ఇక ఉండదని అన్నారు. కానీ దీనికి ఒప్పుకోకపోతే ప్రతి ఏటా ఆ దేశానికి ఇస్తున్న $100 బిలియన్ సబ్సిడీని ఆపేస్తామని హెచ్చరించారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న కార్నీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించి విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలు, విలీనానికి సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో అగ్రదేశంపై తాము గెలుస్తామని కార్నీ ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికా తమకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దని, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కెనడా అనుసరిస్తున్న ఐక్యత, అభివృద్ధి, స్థితిస్థాపకత వంటి విలువల్ని తాను ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని నెలలు సవాల్గా ఉండొచ్చని, అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కెనడా గతంలో కంటే బలంగా పుంజుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో తమకు గట్టి పోటీ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకుడు కన్జర్వేటివ్ పార్టీ పియరీ పొలివ్రేను అభినందించారు మార్క్ కార్నీ. దేశ అభివృద్ధి విషయంలో తామందరం ఒకేలా ఆలోచిస్తామని తెలిపారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై పొలివ్రే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు కెనడా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవద్దని, తమకు దూరంగా ఉండాలని అన్నారు. తమ దేశం ఎప్పటికీ సార్వభౌమ అధికారంతో స్వతంత్రంగా ఉంటుందని, కెనడా ఎన్నటికీ యుఎస్లో 51వ రాష్ట్రంగా చేరదని స్పష్టం చేశారు.